నిన్న నా స్కూల్ చిన్ననాటి ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి, అరే విజయ్, ఏ పార్టీకి నువ్వు ఓటేసావురా అని అడిగాడు. చెప్పుకోవడానికి లేకపోతే వినడానికి అది కొంచెం ఆసక్తికరమైన టాపిక్ అనిపించిన, అనవసరంగా చెప్తే వాడు ఏమైనా వాడి పార్టీ కాకపోతే మళ్ళా కాన్ఫ్లిక్ట్ ఏమైనా వస్తుందా, లేకపోతే అదే పార్టీ అయి ఉంటే ఎక్కువగా అన్నెసరీ విషయాల్లో ఏమన్నా టాపిక్స్ని ఎంటర్టైన్ చేస్తానా, మెనీ క్వశ్చన్స్. బట్ ఎనీవే, టుడేస్ హాట్ టాపిక్ ఈజ్ ఎలక్షన్ రిజల్ట్స్ అండ్ ద న్యూ గవర్నమెంట్, ఆఫ్ కోర్స్ బోత్ అట్ సెంటర్ అండ్ ఇండివిజువల్ స్టేట్స్. సో ఏమని ప్రార్థించాలి మనము, ఎస్పెషలీ దేవుని బిడ్డలుగా, దేవుని తెలుసుకున్న వారిగా ఈ ఎలక్షన్ టైంలో మనం మతాలను బట్టి, లేకపోతే పలానా రాజకీయ నాయకుడు క్రైస్తవుడని మతం చూసాను, లేకపోతే పలానా కులానికి ఫేవర్స్ చేశాడు అని కులాన్ని చూసో, లేకపోతే ఇప్పుడు అలాగే ఉంది ఎక్కువ మెజారిటీ ఏ పార్ట్ అంటే ఆ మతాన్ని ఎక్కువగా హైలైట్ చేసి చూపటం గవర్నమెంట్ విధానాల్లో, దానివల్ల ఆ మతానికి సంబంధించిన ఓట్లని ఎక్కువగా గ్రాప్ చేయటం, ఇలాంటి స్ట్రాటజీస్ చూస్తున్నాం అనమాట. కానీ ఏ మతంని ఫేవర్ చేసే పార్టీ వచ్చినా దేవుని పిల్లలుగా మనం ప్రార్థన చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. అదేంటంటే అది బీజేపీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, ఆల్ దట్ ఇండియా అలయన్స్ ఎవరు వచ్చినా కానీ మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, మతాన్ని మనం స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా తను విశ్వసించిన దాన్ని అందరితో పంచుకోవడాన్ని, ప్రొక్లైమింగ్ అనే బేసిక్ కాన్సెప్ట్ని, ప్రాక్టీసింగ్ హిజ్ ఓన్ రిలీజన్, ప్రొక్లైమింగ్ అబౌట్ హిజ్ ఫెయిత్ అనే ఈ కాన్సెప్ట్స్ రాయబడి ఉన్న రాజ్యాంగ నియమాలను మనం అప్హోల్డ్ చేస్తూ, అప్లిఫ్ట్ చేస్తూ మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ ఇది. ఈ దేశంలో ఉండటానికి కానీ, ఈ దేశంలో మనల్ని నివసించడానికి కావాల్సిన అన్ని వనరులను దేవుడు మనకు అందించడం కానీ, మన స్నేహితులు, మనం చదివిన స్కూళ్ళు అన్నీ కూడా గాడ్స్ ప్రొవిజన్. సో ఈ దేశాన్ని గురించి మనం ప్రార్థన చేసినప్పుడు సత్యాన్ని అందరూ తెలుసుకునేటట్లు, అదేవిధంగా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లోనే కాదు పరిశుద్ధత, మన పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో కూడా క్రైస్తవులు మా పరిశుద్ధతను చూపించుకోవడానికి, ముందుకు రావడానికి, అదేవిధంగా యేసుక్రీస్తు నిజదేవుడు, యేసుక్రీస్తు మాత్రమే నిజదేవుడని జనాలు తెలుసుకునేటట్లు మనం ప్రార్థించాలి. సో ఎలక్షన్ రిజల్ట్స్, కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు మనం ఇంకా గట్టిగా ఏ విధంగా మొరపెట్టాలంటే, ఈ బీజేపీ సపోర్టెడ్ ఆర్గనైజేషన్స్ ఏమేమి ఉన్నాయో, ఆర్ఎస్ఎస్ కానీ, విహెచ్పి కానీ, ఏ ఉంటే అవి, రైట్ వింగ్ కానీ, అదని ఇదని ఎన్నో రకాలుగా పిలువబడుతున్న వారు తమ యొక్క ఎక్స్ట్రీమ్ మెథడ్స్ని ఉపయోగించి మత స్వేచ్ఛను భంగపరుస్తూ, అందరూ కాదు, కొంతమంది మాత్రమే, ఈ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న అందరూ కాదు, ఎక్స్ట్రీమిస్ట్స్ అన్నమాట. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా రాజకీయ నాయకుల యొక్క అండ తీసుకుంటూ చట్టాన్ని తమ చేతిలో తీసుకొని వాళ్ళ ప్రవర్తన అనేది మార్చుకొని క్రైస్తవుల పట్ల, మిషనరీల పట్ల, క్రైస్తవ విద్యా సంస్థల పట్ల, వైద్య సంస్థల పట్ల గౌరవంగా వారు ప్రవర్తించేటట్లు, ఎవరైతే ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారో, మత మార్పిడి అని చర్చిల మీద, తర్వాత సంస్థల మీద, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ మీద ఎవరైతే ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన శిక్షలు తీసుకునేటట్లు గవర్నమెంట్ ఒకవేళ కనుక లా అండ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఫాల్స్ ఎలిగేషన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఫాల్స్ ఎలిగేషన్స్
ఫాల్స్ ఎలిగేషన్స్ అని నిరూపించబడితే వారికి శిక్షలు విధించడాన్ని బట్టి వారు కూడా ఇలాంటి ఓవర్ యాక్షన్ యాక్టివిటీస్ మానుకుంటారు. కాబట్టి నేను ప్రార్థించేది ఏంటంటే వాళ్ళకి భయం ఉండాలి. రాజ్యాంగం మీద, లా అండ్ ఆర్డర్ వ్యవస్థ మీద భయం కలిగి వాళ్ళు జీవించేటట్లు. అదేవిధంగా స్వచ్ఛందంగా ఎవరైతే తామంతట తాము యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నారో, వేరే మతాల నుంచి వచ్చి ఉన్నారో వారికి ఎక్కువ ప్రెషర్ పట్టకుండా ఉండేటట్లు. ఇప్పుడు గరువు ఆఫీస్ అనే పేరుతో ప్రతి ఒక్కళ్ళ మీద ఎవరైతే ఇంతకుముందు హిందూ ధర్మంలో ఉండి ఇప్పుడు క్రైస్తవ ధర్మంలోకి వచ్చారో వాళ్ళ మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. అవసరం లేదు. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఉంటే వాళ్ళు మీరు తిప్పలు పట్టాల్సిన అవసరం లేదు. అలా తిప్పలు పెట్టే వారిని కూడా కఠిన శిక్షలు వారి మీద ప్రకటించాలి. ఎందుకంటే వాళ్ళు కఠిన శిక్షలు పొందకపోయినా ఆ భయం ఉంటుంది. ఇంకా మూడోది వచ్చేసరికి ఈ మత మార్పిడి అనేది ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని బట్టి తనకు ఏది హృదయంలో కన్విన్సింగ్గా ఉంటే దాన్ని నమ్ముకొనడానికి ఈజీ పద్ధతిగా ఉండేటట్లు, అంటే మత మార్పిడి కన్వీనియంట్గా ఉండేటట్లు నా ప్రార్థన. ఇప్పుడు ఒక హిందూ వ్యక్తి క్రైస్తవుడిగా మారాలంటే ఎన్నో కష్టాలు పడాలి. అఫిడవిట్లని, లాయర్ నోటీసులని చాలా తీసుకురావాలి. అలా కాకుండా డైరెక్ట్గా తన యొక్క కోరికను వ్యక్తపరిచి సింపుల్ విధానంలో తన మతాన్ని మార్చుకునేటట్లు. ఇంకొకటి, కులాన్ని మతాన్ని మిక్స్ చేసేసి రిజర్వేషన్ వ్యవస్థలో ఉన్న ఆ కన్ఫ్యూషన్, ఆ కాంప్లికేషన్ని మనం తొలగించేటట్లు ఆర్థిక స్తోమతలను బట్టి, వృత్తిని బట్టి మాత్రమే ఈ రిజర్వేషన్లు కేటాయించడానికి, అదేవిధంగా మతం అనేది దాన్ని జోడించి అనవసరంగా కాంప్లికేట్ చేయకుండా కొత్త వ్యవస్థ తీసుకురావాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా లేకపోతే బీజేపీ కంటిన్యూ అయినా సెంటర్లో, లేకపోతే ఆంధ్రాలో కానీ, లేకపోతే వేరే స్టేట్స్లో ఎవరు వచ్చినా కానీ రాజ్యాంగం ఏదైతే రాస్తున్నదో, ప్రజాస్వామ్యం ఏదైతే డెమోక్రసీ మెన్షన్ చేయబడినదో అది తూచా తప్పకుండా ఎప్పుడైతే పాటింపబడుతుందో అప్పుడే ఈ దేశంలో దేవుని యొక్క ప్రణాళిక నెరవేరుతుంది. థ్యాంక్ యూ.